యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు మన యొక్క ధ్యానాంశము కరోనా వైరస్కు దేవుడు అనుమతించుట వెనుక దేవుని ఉద్దేశము ఏమై ఉంది? బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనంలో సాక్షాత్ యేసు ప్రభులు వారు చెప్పిన మాట, పాపము చే ప్రతివాడు పాపమునకు దాసుడు అంటున్నాడు. మరి బైబిల్ గ్రంథంలో మనం చూస్తే నినివే పట్టణ ప్రజలు వారు దేవుని ఎదుట పాపమును జరిగిస్తూ వారు మరి దుర్మార్గముగా వారు జీవిస్తున్నప్పుడు దేవుడు 40 రోజుల్లో ఆ పట్టణం మీదికి దేవుడు ఉగ్రతను ఆయన పంపనై ఉండి దేవుడు యోనా ప్రవక్త ద్వారా నినివే పట్టణ మరి ఆ పట్టణమునకు సంభవింపబోతున్న ఆ దుర్గతిని వచ్చి యోనా ద్వారా దేవుడు ముందుగా ఆ పట్టణాన్ని దేవుడు హెచ్చరించాడు. యోనా ప్రవక్త నినివే పట్టణంలోనికి వెళ్ళి ఆయన 40 రోజుల్లో మరి ఆ పట్టణము మరి సంభవింపబోతూ ఉన్న ఆ పరిస్థితులను గురించి వారికి సువార్త ప్రకటించినప్పుడు మరి నినివే పట్టణంలో ఉన్న మనుషులు, గనులు, అల్పులు అందరూ కూడా గోనెపట్ట కట్టుకున్నారు, బూడిదలో కూర్చున్నారు, ఉపవాస దినమును వారు చాటించారు. రాజు కూడా ఈ విషయం తెలిసింది. రాజు కూడా రాజు వస్త్రములు తీసివేసి ఆయన కూడా మరి బూడిదలో కూర్చున్నాడు. అలాగే మంత్రులు, అధికారులు మరి వారు ఆజ్ఞాపించారు, మీ దుర్మార్గతను మీరు విడిచిపెట్టండి. మరి దేవుడు మనసు ఆయన తిప్పుకొని పశ్చాత్తాపడి దేవుడు మరి మన దేశం మీదకి పంపించిన ఉన్న ఆ ఉగ్రతను తప్పిస్తాడని రాజు ఆజ్ఞ ఇవ్వటం మనం చూస్తూ ఉన్నాం. వారందరూ కూడా వారి పాపపు బానిసత్వములో నుంచి వారు బయటకు రావటం, వారు ఒప్పుకోవటం, వారు పశ్చాత్తాపడటం 4వ అధ్యాయంలో చివరి వచనంలో మరి దేవుడు యోనాతో చెప్తున్నాడు, 120,000 కంటే ఎక్కువైన కుడి ఎడములు ఎరగని బహుమంది పశువులు కలిగిన నినివే మహాపురుషుని నేను విచారపడవద్దని దేవుడు దాని మీద పంపిన దుర్గతిని దేవుడు పంపకుండా ఆయన ఆపివేయటం మనం చూస్తూ ఉన్నాం. అలాగే రెండవదిగా పరీక్షించుట. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో మరి నువ్వు ఎలా ఉన్నావు? బైబిల్లో యోబు భక్తుని జీవితాన్ని మీ జ్ఞాపకాన్ని తీసుకుని వస్తున్నా. యోబు భక్తుడు ఆయన ధనికుడిగా ఉన్నప్పుడు, సర్వ సమృద్ధిని కలిగి ఉన్నప్పుడు, ఆశీర్వదించబడి సంతోషముగా ఆనందంగా ఉన్నప్పుడు ఆయన మరి యోబు గ్రంథం 1వ అధ్యాయం 20 నుంచి 22 దాకా మనం చూస్తే మరి యోబు సమస్తాన్ని కోల్పోయినప్పుడు మరి యోబు ఆయన మరి ఆ బట్టలు చింపి వేసుకున్నాడు, ఆయన వెంట్రుకలు గొరిగించుకున్నాడు. ఆయన మరి సాష్టాంగపడి ఆయన నమస్కారం చేస్తూ దేవునితో ఇలా అంటున్నాడు, నా తల్లి గర్భంలోంచి దిగంబరునిగా వచ్చాను, దిగంబరునిగానే అక్కడికి తిరిగి వెళ్ళేదును అంటున్నాడు. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకుని పోయాడు, యెహోవా నామమున స్తుతి కలుగునుగాక అంటున్నాడు. 22వ వచనంలో యోబు ఆయన దేవుడు నాకు అన్యాయం చేశాడు అనడం లేదు, ఆయన మరి దేవుని స్తుతిస్తూ ఉన్నాడు, దేవుని ఆరాధిస్తున్నాడు. ఆయన నోటి మాటల్లో కూడా పాపము లేదు. మరి నా ప్రియ సహోదరుడా, సహోదరి, మరి ప్రపంచ దేశాలు కరోనా విజృంభిస్తూ ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి ఈరోజు నువ్వు పాపములో ఉంటే, మరి ఏ పాపమును జరిగిస్తూ ఏ పాపమునకు నువ్వు దాసురాలుగా బానిసుకున్నావో మరి ఆ పాపములో నుంచి మరి నువ్వు బయటకు వచ్చి పశ్చాత్తాపడి మారు మనసు పొంది ఆ రక్తంలో నీ పాపమును కడుక్కొని రక్షింపబడతావా? మరి రోజు నీ ఆత్మీయ జీవితం ఎలాగుంది? నీ ఆత్మీయ జీవితంలో నువ్వు పరీక్షించుకో. యోబు మరి అన్నీ ఉన్నప్పుడు ఆయన యథార్థవంతుడుగా ఉన్నాడు, న్యాయవంతుడుగా ఉన్నాడు, దేవుని భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడుకున్నాడు. ఆయన ఏది లేనప్పుడు ఆయన యథార్థవంతుడుగానే ఉన్నాడు, న్యాయవంతుడుగానే ఉన్నాడు, దేవుని భయభక్తులుగా చెడుతనం విసర్జించిన వాడుగా ఉన్నాడు. ఈరోజు నీ ఆత్మీయ జీవితం ఎలాగున్నావు? వేషధారిగా ఉన్నావా? నామకార్థపు క్రైస్తవుడుగా నీవు ఉన్నావా? మరి ఎలానే ఉన్నావు? సత్యాన్ని అనుసరిస్తూ సత్య దేవునికి ఎదుట నిజ క్రైస్తవుడుగా నువ్వు జీవిస్తున్నావా? నిన్ను నువ్వు పరీక్షించుకో. నా ప్రియ సహోదరుడా, సహోదరి,
చివరిగా నేను ముగిస్తూ ఉన్నా. దయచేసి అనుదినం ప్రార్థించి, అనుదినం మరి వాక్యాన్ని చదువు, వాక్యము చేత నీవు పరీక్షించుకుంటూ, మరి అనుదినం కూడా వాక్యం చేత కడుగుబడుతూ మరి ఆధ్యాత్మికంగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. చివరిగా ఇంట్లోనే ఉందాం, భౌతికంగా క్షేమము కలిగి ఉందాం, ఆత్మీయముగా బలపరచబడుతూ మరి జీవిద్దాం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. మీకు అందరికి కూడా యేసు నామములో వందనాలు తెలియచేస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నా.